श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। పూర్ణావధూత శ్రీ పూండి స్వామి. మంత్రఫలం. పేరు బంగారు స్వామి. వయస్సు 72 సంవత్సరములు. ఊరు పూండి. నేను 21 సంవత్సరముల నుండి 36 సంవత్సరములు వచ్చే వరకు ప్రతిరోజు ఉదయం 3 గంటలకల్లా శ్రీ స్వామి సన్నిధికి వెళ్ళి వారి దర్శనం చేసుకునేవాణ్ణి. శ్రీ స్వామి చాలా ప్రదేశాలు తిరిగినవారు. అష్టసిద్ధులు వారి అధీనంలో ఉండేవి. ఎప్పుడైనా బస్సు కోసం వేచి ఉన్న వారి భక్తులకు శ్రీస్వామి సంచరిస్తూ కనిపిస్తే వారు శ్రీస్వామిని కూడా బస్సు ఎక్కమని పిలిచేవారు. కానీ శ్రీస్వామి బస్సు ఎక్కేవారు కాదు. బస్సు ఎక్కమని చెప్పిన భక్తుడు బస్సులో తన గమ్యం చేరగానే అక్కడ శ్రీస్వామి అతనికి దర్శనమిచ్చేవారు. మహామహిమాన్వితులు శ్రీస్వామి. శ్రీస్వామి సంచరిస్తున్న కాలంలో ఒకసారి నేను మా ఇంటికి భోజనానికి రమ్మని వారిని ఆహ్వానించాను. వారు అంగీకరించారు. తీరా ఇంటిలో విచారిస్తే ఆ సమయంలో భోజనం సిద్ధంగా లేదని తెలిసింది. చేసేదేమీ లేక మళ్ళీ తిన్నగా వారి దగ్గరకు వచ్చాను. నేనేమీ చెప్పకముందే, వాళ్ళే లేదంటున్నారు కదయ్యా, మరి నువ్వెందుకు వచ్చావు అన్నారు వారు. సర్వజ్ఞులైన వారికి మనము చెప్పవలసిన అవసరమేముంది? శ్రీస్వామి ఓంకారాన్ని పలికారంటే ఆ ధ్వని పరిసర ప్రాంతాలంతా మారుమ్రోగేది. ఏటిలో కూర్చొని రాత్రివేళలా సింహంలా గర్జించేవారు. అలా 3 రోజుల పాటు ఏకధాటిగా గర్జన చేసేవారు. శ్రీస్వామి గురించి తెలియని వారు ఆ శబ్దానికి నిజంగా భయపడిపోతారేమో అనిపించేది. వారెన్నడూ ఎవరిపైనా ఆగ్రహం వ్యక్తపరచలేదు. ఎంతటి పాపం చేసిన వారైనా వారికి శరణంటే ఆయన అపార కరుణతో వారిపై తమ అనుగ్రహ వర్షం కురిపించేవారు. శ్రీస్వామి ఏటిలో కూర్చుని ఉన్నప్పుడు ఒకసారి ఒక మంత్రగాడు గ్రామంలోని ఒక స్త్రీకి దయ్యం పట్టిందని, దానిని తాను వదలగొడతానని చెప్పి వారింటికి వచ్చి డమరుకం వాయించడం మొదలుపెట్టాడు. శ్రీస్వామి నన్ను, ఏమిటయ్యా ఉడుక శబ్దం అని అడిగారు. నేనది డమరుక శబ్దమని చెప్పాను. వెంటనే శ్రీస్వామి ఒక గడ్డిపోచను నా చేతికిచ్చి ఆ ఇంటి గడప దగ్గర పడవేసి రమ్మన్నారు. నేను అలాగే చేశాను. ఆ మంత్రగాడు 4 రోజులుగా మంత్రప్రయోగం చేయాలని చూసినా ఆయన మంత్రశక్తి పారలేదు. మంత్రగాడికి ఏం చేయాలో తోచని స్థితిలో ఒక వ్యక్తి అతనికి శ్రీస్వామిని దర్శించి తన సమస్యను విన్నవించుకోమని సలహా ఇచ్చాడు. ఆ మంత్రగాడు వెంటనే శ్రీస్వామి సన్నిధికి వెళ్ళాడు. అతనిని చూస్తూనే వారు, నేనున్న ప్రదేశంలో ఇటువంటివి చేయటానికి వీలులేదు. పంబ, ఉడుక ఎక్కడ వాయించాలి? అమ్మవారి దగ్గర వాయించాలి, ఇక్కడ వాయించకూడదు అని అన్నారు. అతను శ్రీస్వామిని అదే తన జీవనాధారమని బ్రతిమిలాడిన తరువాత, సరి వెళ్ళు అని అతనిని పంపించి వేసి అతను వెళ్ళగానే ఒక గడ్డిపోచను నా చేతికిచ్చి మళ్ళీ నన్ను ఇంతకు ముందు మాదిరిగానే అక్కడే వేసి రమ్మన్నారు. నేను వెళ్ళి శ్రీస్వామి చెయ్యమన్నట్లుగానే చేశాను. ఆ తర్వాత మంత్రగాడి కృషి ఫలించింది. ఒకసారి శ్రీస్వామి అపరిగ్రహాన్ని గురించి విశదపరుస్తూ, ఎవరేమిచ్చినా తీసుకోవద్దు, ఎందుకంటే అవి ఇచ్చిన వాళ్ళలోని సంస్కారాలను కలిగి ఉంటాయి. అందువలన ఆ సంస్కారాల ప్రభావం మన మీద పడుతుంది. ఎంత ఆకలి వేసినా నీ దగ్గర ఏమీ లేకపోతే అలా ఆకలితోనైనా ఉండుగాని ఎవరి దగ్గర నుంచి ఏమీ తీసుకుని తినవద్దు అని నాకు హితోపదేశం చేశారు శ్రీస్వామి. భక్తులు తమకు సమర్పించిన కానుకలను శ్రీస్వామి ఎవ్వరినీ తీసుకోనిచ్చేవారు కాదు. వాటిని చూసి ఎవరైనా ఆశపడితే వాటిని ముట్టుకోవద్దు.
ఇచ్చేవాళ్ళు వారి వారి పాపకర్మలను నాకు అర్పిస్తారు. దాన్ని నేను జీర్ణించుకోగలను, నువ్వు జీర్ణించుకోలేవు అని చెప్పేవారు. మంచి వాళ్లకు ధర్మం చెయ్యి, అది మంచిది. నిర్మలమైన మనస్సు కలిగిన వారికి దానం చెయ్యి, అది మంచిది అని శ్రీస్వామి నాకు తెలియని ఎన్నో విషయాలను బోధించారు. శ్రీస్వామి ఏటిలో కూర్చుని ఉన్న సమయాలలో 2-3 సార్లు అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడారు. ఇంగ్లీషు లిటరేచర్ చదివిన వారిలా మాట్లాడేవారు. ఒకసారి ఆయన అలా మాట్లాడిన సమయంలో నేను శ్రీస్వామితో వారు చెప్పినది నాకేమీ అర్థం కాలేదని, నాకంత తెలివితేటలు లేవని చెప్పగానే సరి అని తమిళంలో తిరుక్కురల్లో ఒక కురల్ చెప్పారు. ఆ తిరుక్కురల్ భావమేమిటంటే, ఎంతటి ధర్మాన్ని నాశనం చేసిన వారికైనా బ్రతుకు ఉంటుంది, చేసిన ఉపకారాన్ని మరచిన వానికి మాత్రం బ్రతుకు లేదు. ఆ కురల్కు అర్థాన్ని వారు విపులంగా అరగంట సేపు విశదపరిచారు. చేసిన మేలు మరచిన వానికి విమోచన లేదని అన్నారు. ప్రతిదినం నేను ప్రాణాయామం చేస్తుండేవాడిని. ఒకసారి ఆ విషయమే శ్రీస్వామితో ప్రస్తావించాను. వారు, ఇక మీదట చేయవద్దు, ఆపేసేయ్, ఈ జన్మలో నీకు మోక్షప్రాప్తి లేదు, భార్యాబిడ్డలతో ఉన్నావు, మరు జన్మకు ఉంది అన్నారు. నాకు మా అన్నకు ఆస్తుల విషయంలో మనస్పర్ధలు ఏర్పడ్డాయి. నేను శ్రీస్వామికి ఆ విషయం చెప్పాను. మీ అన్న చెప్పుడు మాటలు వింటాడు, అతనిని ఇక్కడికి రమ్మని చెప్పు, నేను చెబుతాను అన్నారు. శ్రీస్వామి మా అన్నతో శ్రీస్వామి రమ్మన్నారని చెప్పిన వెంటనే మా అన్న వారి సన్నిధికి వచ్చారు. వారు మా అన్నను, ఎందుకు తమ్ముణ్ణి బాధపెడతావు అని అడిగారు. మా అన్న, అదేం లేదు స్వామి అని చెప్పగానే, వద్దు వద్దు, బాధపెట్టవద్దు, ఉన్నది ఇద్దరు అన్యోన్యంగా ప్రేమతో ఉండండి అని హితవు చెప్పారు శ్రీస్వామి. ఆనాటి నుండి మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు చోటు చేసుకోలేదు. మా అన్న తాను మరణించే వరకు నాతో ఎంతో ప్రేమగా కలివిడిగా ఉండేవాడు. శ్రీస్వామి మాటకున్న శక్తి అలాంటిది మరి. నేను చేతిలో డబ్బుల్లేక ఇబ్బంది పడే సమయంలో శ్రీస్వామికి విన్నవించుకునేవాడిని. వారు దయతో, డబ్బు సమకూరుతుంది, వెళ్ళు అని ఆశీర్వదించేవారు. వారి వాక్కు మహిమ వలన వారన్నట్లుగానే నాకు డబ్బు సమకూరేది. నేను కొంత పొలం కొన్నాను. ఆ పొలాన్ని అమ్మిన వాళ్లకు పైకం మొత్తం చెల్లించాను. అయినా వారు రిజిస్ట్రేషన్ సమయంలో 5,000 అదనంగా ఇస్తే కానీ సంతకం పెట్టము అని పేచీ పెట్టారు. ఆ సమయంలో నా వద్ద అంత పైకం లేదు. ఎలాగైనా రిజిస్ట్రేషన్ పని పూర్తి అయిపోవాలని నేను వారడిగిన 5,000కు ప్రామిసరీ నోటు రాసిచ్చాను. వారు ఆ నోటును తీసుకుని నేను వారిచ్చిన పైకాన్ని తిరిగి ఇవ్వలేదని కోర్టులో కేసు పెట్టారు. చెన్నై హైకోర్టులో కేసు విచారణకు వచ్చింది. నేను కోర్టుకు హాజరయ్యాను. అక్కడ ఒక న్యాయవాది నా దగ్గరకు వచ్చి విషయం అడిగాడు. అతను నాకు ఏమాత్రం పరిచయం లేని వ్యక్తి. నేను అతనికి జరిగిన విషయమంతా వివరించి చెప్పాను. కోర్టు లోపలికి వెళ్ళాక న్యాయవాది నన్ను బోన్లో నిలబెట్టి నేను డబ్బు తీసుకున్నానో లేదో విచారించాడు. నేను అతని వద్ద డబ్బు తీసుకోలేదని చెప్పగానే ఎదురుపార్టీ వ్యక్తిని, నీవు అతనికి డబ్బులిచ్చావా అని ప్రశ్నించారు. అతను తటపటాయించాడు. డబ్బు ఇవ్వకుండా ప్రామిసరీ నోటు రాయించుకోవడం నేరమవుతుంది తెలుసా అని న్యాయవాది అనగానే అతను కొద్దిగా భయపడ్డాడు. తర్వాత ఆ ప్రామిసరీ నోటు చెల్లదని తీర్పు వచ్చింది. ఆ అపరిచిత న్యాయవాది నన్ను, మీ దేవురు అని ప్రశ్నించాడు. నేను పూండి అని చెప్పాను. నీకు ఊరికి వెళ్లేందుకు పైకం ఉన్నదా అని అడిగారు. నేను ఉందని చెప్పి ఆయనకు కేసు వాదించినందుకు ఫీజు ఇవ్వబోయాను. తను ఫీజు ఇవ్వవలసిన అవసరం లేదని చెప్పి నాకు సెలవిచ్చి కొంత దూరం ముందుకు వెళ్ళాక అదృశ్యులయ్యారాయన.
అలా వారు ఉన్నట్లుండి అదృశ్యులవటంతో శ్రీ పూండీస్వామి ఆ న్యాయవాది రూపంలో వచ్చి నా తరపున వాదించి నన్ను గెలిపించారు అని తెలిసింది. ఈ అపూర్వ సంఘటన నేనెన్నడూ మరచిపోలేనిది. శ్రీ స్వామికి నా మీద ఉన్న ప్రేమను కొలువగలమా? ఒకరోజు నేను శ్రీ స్వామి సన్నిధిలో ఉన్నప్పుడు వారు, ఒకరు రాలేదేమిటయ్యా అన్నారు. ఎవరు రాలేదో నాకు అర్థం కాక అదే మాట శ్రీ స్వామిని అడిగాను. 6 సిద్ధులు వచ్చారు, ఒకరు రాలేదు, ఎందుకో తెలియడం లేదు అన్నారు శ్రీ స్వామి. ఎవరూ లేని సమయంలో వారు నాతో చక్కగా మాట్లాడేవారు, ఎన్నో చెప్పేవారు. నాకు జరగబోయే సంఘటనలు సూచించి అవసరమైన జాగ్రత్తలు కూడా చెప్పేవారు. శ్రీ స్వామి కాలులో పుండు ఉండేది, అందులో పురుగులు ఉండేవి. శ్రీ స్వామి వాటిని తీసి శుభ్రం చేసేందుకు అనుమతించేవారు కాదు. వాటిని తాకవద్దు, నేను నా కర్మఫలాన్ని అనుభవిస్తున్నానిప్పుడు అనేవారాయన. ఒకసారి నేను చేసిన అప్పులు చెల్లించకపోవటంతో నా ఆస్తులు వేలం వేసే పరిస్థితి సంభవించింది. నేను శ్రీ స్వామి చరణాలను ఆశ్రయించాను. అలాంటి కష్ట సమయాలలో వారికంటే ఇక ఆదుకునేవారు ఎవరుంటారు? వారు అది జరగదు అని అభయమిచ్చారు. వేలం వేయవలసిన ఆఫీసరు అనారోగ్యంతో సెలవు పెట్టాడు. అతను తిరిగి రావటానికి 4 నెలలు పట్టింది. ఆ సమయంలో నేను పైకం సమకూర్చుకుని అప్పు తీర్చివేయగలిగాను. అంతా శ్రీ స్వామి దయ. నాకు మనస్సులో నాకు గురువెవరూ లేరే అనే చింతన ఆవహించింది. అలా ఆలోచిస్తూ శ్రీ స్వామికి నమస్కరించుకొని పడుకున్నాను. స్వప్నంలో శ్రీ స్వామి సాక్షాత్కరించారు. వారు నాతో, ఓం గురు నమః శివాయ, అదే గురువని తెలుసుకో అన్నారు. అప్పుడు నేను నా గురువు ఈశ్వరుడే అనుకున్నాను. ఒక భక్తుడు పౌర్ణమికి శ్రీ స్వామి సన్నిధికి వచ్చాడు. శ్రీ స్వామి అతనితో, జీవితమంటే ఎండు చేపలు తిని పూజకు రావటమేనా అన్నారు. అలాగే తరచూ భక్తులతో ఆయన, వచ్చిన పని వదిలి పందిరి గుంజను పట్టుకున్నావే, నీ వచ్చిన పనేంటో నీకసలు తెలుస్తున్నదా అనేవారు. ఒకసారి నేను కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నాను. ఆ సమయంలో శ్రీ స్వామి సన్నిధికి వచ్చాను. అక్కడే ఉన్న సుబ్రహ్మణ్య స్వామి నా కష్టసుఖాలన్నీ తెలిసిన వ్యక్తి. వారు నన్ను చూపిస్తూ శ్రీ స్వామితో, నేను చాలా ఇబ్బందులలో ఉన్నానని, నాకేదైనా దారి చూపించమని నా తరపున శ్రీ స్వామిని ప్రార్థించారు. శ్రీ స్వామి వెంటనే నన్ను తమ దగ్గరకు పిలిచి ఒక మంత్రం ఉపదేశించారు. అంతేకాదు, నాకు వాక్శుద్ధి ప్రసాదించారు. వారి కరుణ ఏమని చెప్పను? వారు ప్రసాదించిన ఆ మంత్రాన్ని స్మరిస్తూ ఏ కార్యానికి వెళ్ళినా అది విజయవంతమై తీరుతుంది. నేనేది చెప్తే అది జరుగుతుంది. శ్రీ స్వామి ఉపదేశించిన తర్వాత చిత్రంగా జాతకాలు చెప్పటం నా జీవనోపాధి అయ్యింది. ఒక భక్తుడు శ్రీ స్వామి సన్నిధికి వచ్చి వారిని, స్వామి, లగ్నానికి గాని రాశికి గాని కేతువు 12వ ఇంటిలో ఉంటే మరుజన్మ లేదంటారు, నిజమేనా అని అడిగాడు. శ్రీ స్వామి, ప్రక్క వీధిలో మన మనిషి జోస్యం చెబుతాడు, అక్కడకు వెళ్ళి అడగండి అన్నారు. అతను తర్వాత నా దగ్గరికి వచ్చి అదే ప్రశ్న అడిగారు. నేను 12వ ఇంటిలో కేతువు ఉన్నందువలన మరుజన్మ లేదని చెప్పి ఉంటారు, అంతే కదా? అష్టమాధిపతి లగ్నాన్ని సరిచూస్తున్నందువలన మరుజన్మ ఉన్నది అని చెప్పాను. అతను తిరిగి శ్రీ స్వామి సన్నిధికి వెళ్ళి నేను చెప్పిన విషయం వారికి విన్నవించాడు. వారు, అతను సరిగానే చెప్పాడు అన్నారట. శ్రీపాదస్వామి అనే ఒక సాధువు హృషికేశ్ నుండి శ్రీ స్వామి దర్శనానికి వచ్చారు. ఆయన శ్రీ స్వామిని చూసి తన్మయత్వంతో, ఇంతటి గొప్ప మహాత్ములు భారతదేశంలోనే లేరు అన్నారు. శ్రీపాదస్వామి హిమాలయాలకు తిరుగు ప్రయాణమవుతున్న తరుణంలో శ్రీ పూండీస్వామి భక్తుడైన పురుషోత్తమ నాయుడు కూడా వారితో కలిసి వెళ్ళాడు. ఆయనకు 60 ఎకరాల పొలం ఉంది. అతని గ్రామం గుడియాత్తం. సంసార బంధాలన్నిటినీ వదులుకొని
శ్రీపాదస్వామి దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ, మాజీ రాష్ట్రపతి శ్రీ వెంకట్రామన్ శ్రీపాదస్వామి దర్శనానికి వెళ్లారట. వారికి శ్రీపాదస్వామికి మధ్య జరిగిన సంభాషణ పురుషోత్తమనాయుడు నాకిలా చెప్పాడు. శ్రీపాదస్వామి శ్రీ వెంకట్రామన్ గారితో, మీరు తమిళనాడుకు చెందినవారు కదా, తిరువన్నామలైకి పక్కన ఒక మహాత్ముడు నివసిస్తున్నాడు తెలుసా అని అడిగారట. శ్రీ వెంకట్రామన్ గారు కంచికామకోటి పీఠాధిపతులైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారి పేరు ప్రస్తావించారట. అప్పుడు శ్రీపాదస్వామి, వారు కాదు, అక్కడ ఒక గొప్ప మహాత్ములున్నారు, వెళ్ళి చూడమని శ్రీ పూర్ణిస్వామిని ఉద్దేశించి చెప్పారట. ఒకసారి శ్రీమతి ఇందిరాగాంధీ తిరువన్నామలైలో ఒక మీటింగుకు వచ్చినప్పుడు శ్రీ రమణ మహర్షి ఆశ్రమాన్ని దర్శించుకున్నారు. తర్వాత అదే రోజు అర్ధరాత్రి సమయంలో పూండీకి బయలుదేరి వెళ్ళి శ్రీ పూండీస్వామిని దర్శించుకున్నారు. ఒకసారి శ్రీ కృపానంద వారియర్ ఒక గ్రామంలో ప్రవచనం చేస్తున్నారు. ఆ సమయంలో శ్రీ పూండీస్వామి సభలో ఓ శ్రోతలా కూర్చొని ప్రవచనాన్ని వింటున్నారు. శ్రీ కృపానంద వారియర్ వారిని అక్కడ చూసి ఆశ్చర్యానందాలతో తలమునకలయ్యాడు. శ్రీ పూండీస్వామి రాకతో తన జన్మ సార్థకమైనదని తలచాడు శ్రీ కృపానంద వారియర్. ప్రవచనం ముగిసిన వెంటనే పూండీకి వచ్చి శ్రీ స్వామిని దర్శించుకున్నారాయన. ఈరోజు శ్రీ స్వామి కరుణ వలన నేను ఈ గ్రామంలో మనగగలుగుతున్నాను. ఎన్నో కష్టనష్టాలు సంభవించినా అన్ని వేళలా శ్రీ స్వామి నాకు అండగా నిలిచి నన్ను కాపాడుతున్నారు. నేను ఉపాధ్యాయునిగా పదవీ విరమణ చేసిన తరువాత వారు పెట్టిన దయాభిక్ష వలననే నేను జాతకాలు చెప్పుకొని నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాను. నాకు 3 అమ్మాయిలు, 3 అబ్బాయిలు. శ్రీ స్వామి అందరికీ చక్కని బ్రతుకు తెరువు చూపించారు. వారి అనుగ్రహాశీస్సులతో అందరం ఎంతో సంతోషంగా ఉన్నాము. మంచి దారి చూపెడుతున్నాను. పేరు ఎస్ బాబు, వయస్సు 59 సంవత్సరములు, ఊరు తొట్టపాల్యం. నేను పోలూరు కోర్టులో గుమస్తాగా ఉద్యోగం చేసేవాడిని. నా మిత్రుని ప్రోద్బలంతో 1977వ సంవత్సరం ఫిబ్రవరి నెల 3వ తారీఖున తైపూసం రోజు పూండీకి వచ్చాను. నాకు శ్రీ స్వామిని దర్శించుకునే మహద్భాగ్యం ఫిబ్రవరి 4న లభించింది. వారు నన్ను అమితంగా ఆకర్షించారు. అప్పటి నుండి తరచూ వారి దర్శనానికి వెళ్లడం మొదలుపెట్టాను. వారిని దర్శించుకున్నప్పుడల్లా నా బాధలన్నీ వారికి విన్నవించుకునేవాడిని. వారు ఎప్పుడూ మంచిది అని ఎంతో ఆదరంతో తమ ఆశీస్సులు అందించేవారు. అంతటితో నా కష్టాలు తీరిపోయేవి. నాకు గంజాయి త్రాగడం, మద్యం సేవించడం, స్త్రీలతో అక్రమ సంబంధాలు వంటి అనేక దురలవాట్లు ఉన్నాయి. వాటి నుండి బయటపడలేకపోతున్న నన్ను చూసి శ్రీ స్వామి, అందరూ మంచిదారిలో వెళ్ళాలని నేను మంచిదారి చూపెడుతున్నాను, కానీ ఎవరిష్టమొచ్చినట్లు వారు ఒక పద్ధతి లేకుండా వెళుతున్నారు అన్నారు. నేను ఎలాంటి పాపాలు చేసినా శ్రీ స్వామి నన్ను దయతో చేరదీసి కన్న తల్లి వలె కాపాడుతూనే ఉన్నారు. ఒకరోజు ఒక భక్తుడు శ్రీ స్వామికి సిగరెట్టులో గంజాయి నింపి ఇచ్చాడు. నాకు గంజాయి త్రాగే అలవాటుండటంతో నేను అలానే చేశాను. శ్రీ స్వామి ఒకరోజు పీల్చారు. 2వ రోజు భోజన సమయంలో ఏదో అడ్డం పడిందని చెప్పి సిగరెట్టును పక్కనున్న చెక్కపెట్టపై పెట్టి, చెయ్యరా చెయ్యరా, జల్సా చెయ్యరా చెయ్యరా అంటూ సినిమా పాట ధోరణిలో పాడారు శ్రీ స్వామి. శ్రీ స్వామి నన్ను ఉద్దేశించే అలా పాడుతున్నారని అర్థం చేసుకున్నాను. వారు కన్న తల్లిలా నా మేలు కాంక్షించి నాకు హితవు పలికినా నేను నా వ్యసనాలను వదలలేకపోయాను. మా అబ్బాయికి ఎప్పుడూ చెవులో చీము కారుతుండేది. ఒకసారి వాడిని శ్రీ స్వామి వద్దకు తీసుకుని వచ్చి వారి దర్శనం చేయించాను. శ్రీ స్వామికి విషయం విన్నవించాను. వారు మంచిది
అని ఆశీర్వదించారు. అప్పటినుంచి మా అబ్బాయికి చెవిలో చీము కారటం ఆగిపోయింది. ఒకసారి పిల్లలకు చెవులు కుట్టించాలనుకున్నాము. కానీ చేతిలో డబ్బు లేదు. శ్రీస్వామితో నా ఆర్థిక సమస్యను వెళ్ళబోసుకున్నాను. వారెంతో దయతో నాకు ఆర్థిక వనరులు అందేలా చేశారు. అలా వారి ఆశీస్సులతో చెవులు కుట్టే కార్యక్రమం అంతా సవ్యంగా జరిగిపోయింది. శ్రీ పూండీస్వామి కూర్చున్న అరుగుకు ముందు కర్పూరం వెలిగించడానికి ఒక ఉట్టిలాగా కట్టి అందులో కర్పూరపు పళ్ళాన్ని ఉంచేవారు. ఒకసారి ఆ ఉట్టి జారినట్టు కనిపించింది. నేను ఉట్టితాడును సరిచేసి కడుతున్నాను. అప్పుడు శ్రీస్వామి, బాగా లాగి కట్టు అని చెప్పారు. నా మనస్సుకప్పుడు ఉట్టితాడును బాగా కట్టమన్న ఒక అర్థము, చంచలమైన మన మనస్సును పరుగెత్తనీయక స్థిరంగా ఉంచుకొమ్మని ఇంకొక అర్థము స్ఫురించాయి అనడం కంటే శ్రీస్వామే అలా నాకు స్ఫురింపచేశారనడం సమంజసమేమో. శ్రీస్వామి దేహత్యాగం చేసిన విషయం తెలిసిన వెంటనే నేను త్వరగా బయలుదేరి వారి సన్నిధికి చేరుకున్నాను. వారు ఎప్పటిలా అరుగు మీద కూర్చుని ఉన్నారు. శనివారం సాయంకాలం శ్రీస్వామి ముక్కులో నుంచి కొద్దిగా రక్తం వచ్చింది. వారిని సమాధి చేసే వరకు అక్కడే ఉన్నాను. నేనెలా ఉన్నా దయాసాగరులైన శ్రీస్వామి కృప ఎప్పుడూ నాపై ఉంటూనే ఉంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.